రాజకీయాలకు అతీతంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీసుకునే కొన్ని నిర్ణయాలకు ప్రత్యర్థులు సైతం చప్పట్లు కొట్టేలా చేస్తోందనడంలో ఎలాంటి సందేహం లేదు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో పంచాయతీరాజ్ విభాగంలో ఆయన చేస్తున్న అద్భుతాలను చూస్తుంటే ఇలాంటి నాయకులు దేశమంతటా ఉంటే ఎంత బాగుంటుందో అని అనిపిస్తోంది. పవన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జల్ జీవన్ మిషన్ అమరజీవి జలధార అనే పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన తాగునీటి ప్రాజెక్టులు జెట్ స్పీడ్లో దూసుకువెళుతున్నాయి. ఎలాంటి అవినీతికి తావివ్వకుండా అత్యంత పారదర్శకంగా రాజకీయాలకు అతీతంగా ఆయన ఈ ప్రాజెక్టులను ముందుకు తీసుకువెళుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ప్రారంభించిన కొన్ని ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురయ్యాయి. వాటిలో మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ ప్రాతినిధ్యం వహిస్తోన్న పులివెందులలోని మెగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు కూడా ఒకటి. ఈ ప్రాజెక్టు గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురవ్వగా పవన్ ప్రత్యేక శ్రద్ధలు తీసుకుని దాదాపుగా 426 కోట్ల విలువైన 96% వాటర్ గ్రిడ్ పనులను పూర్తి చేశారు. 7 మండలాల పరిధిలో 5.5 లక్షల మంది జనాల దాహార్తిని తీర్చే లక్ష్యంతో 480 కోట్ల అంచనా వ్యయంతో జలజీవన్ మిషన్ పథకం కింద ప్రారంభమైన ఈ ప్రాజెక్టు గత ప్రభుత్వ గేయాల్లో నిర్లక్ష్యానికి గురైంది అంటారు. కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు వచ్చినప్పటికీ ఈ ప్రాజెక్టుని ముందుకు తీసుకువెళ్లే విషయంలో శ్రద్ధ చూపలేదట. అంతేకాకుండా గత హయాంలో చేపట్టిన పనుల్లో కూడా నాణ్యత లేదట. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే జల్ జీవన్ మిషన్ కింద ఈ ప్రాజెక్టుని పూర్తి చేయడానికి ఉప ముఖ్యమంత్రి పవన్ నడుం బిగించారు. 96% పనులు పూర్తి అయ్యాయి. ఇప్పటికే ఈ ప్రాజెక్టు ద్వారా పులివెందుల, సింహాద్రిపురం మండలాలకు మంచినీళ్లు అందుతున్నాయి. అదేవిధంగా పులివెందుల పట్టణానికి సంబంధించిన పనులు కూడా 100% పూర్తయ్యాయి. 1111 కిలోమీటర్ల పైప్ లైన్కు గాను 1106 కిలోమీటర్ల నిర్మాణం పూర్తయింది. ఓవర్ హెడ్ ట్యాంకులు, గ్రౌండ్ లెవెల్ రిజర్వాయర్లు నిర్మాణం కూడా దాదాపు తుది దశకు చేరింది. రాజకీయాలకు అతీతంగా తాము ఆ నియోజకవర్గంలో ఎంత ప్రయత్నం చేసినా గెలవము అని తెలిసినప్పటికీ కూడా పవన్ కేవలం జనాల దాహార్తిని అర్థం చేసుకుని ప్రాజెక్ట్ని పూర్తి చేస్తూ ఉండడం నిజంగా హర్షణీయమంటూ రాజకీయ విశ్లేషకులు కామెంట్ చేస్తున్నారు.